హలో గాయ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కర్రీని చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి మెంతులు వేసుకోవాలి. ఇది వచ్చి గసగసాలు 5 రూపీస్ ప్యాకెట్ అండి. ఇది కిరాణా షాప్లో దొరుకుతుంది. దీంతో పాటు నువ్వులు కూడా వేసుకోండి. మా దగ్గర లేదు, మేము స్కిప్ చేసాం. వీటిని ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత అల్లం ముక్కలు, ఎండు కొబ్బరి, కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, కట్ చేసుకున్న టొమాటో ఒకటి, పొట్టు తీసిన తెల్లగడ్డలు, ఒక పిడికెడు వేయించిన పల్లీలు, నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, టేస్ట్కి సరిపడు ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి 1 స్పూన్, కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యాక మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ అందులో వేసుకొని బాగా కలపాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక మసాలా పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసి బాగా కలపాలి. వంకాయల్ని 60% ఫ్రై చేసుకోవాలి. వంకాయలు 60% ఫ్రై అయ్యాక కర్రీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ.